నీట్ లాంగ్ టైమ్ ఆకాష్ లో తీసుకోవచ్చా, కూకట్పల్లి బ్రాంచ్ లో తీసుకోవచ్చా అంటే మన తెలిసిన పిల్లలు జాయిన్ అవుదాము, కూకట్పల్లిలో బ్రాంచ్ ఎలా ఉంటుందంటే నేను దాని గురించి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే జనరల్ గానే ఆకాష్ అనేది ఇట్ ఈస్ నోన్ ఫర్ నీట్ అండి, దాంట్లో డౌట్ లేదు. ఓకే, నీట్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎల్ఎన్ ఒకటి, తర్వాత అన్ అకాడమీ, ఇంకా మాట్లాడుకుంటూ పోతే కోటా ఇస్ ఫర్ జేఈ అండి. జేఈ చాలా బాగుంటుంది, నీట్ కి అనేది మనం చెప్పడము. ఈ ఎల్ఎన్ ఒకటి, అన్ అకాడమీ ఒకటి, ఈ ఆకాష్ ఒకటి, ఇలా కొన్ని ఇన్స్టిట్యూట్స్ దీస్ ఆర్ నోన్ ఫర్ నీట్. ఎస్పెషల్లీ నీట్ వీళ్ళ దగ్గర చాలా బాగుంటుంది. టెస్ట్ సిరీస్ చూసుకున్నాం, ఆ తర్వాత మనం చూసుకుంటే శ్రీ చైతన్య కూడా నీట్ కి బాగుంటుంది. జేఈ కంటే కూడా నీట్ కి సక్సెస్, నారాయణ జేఈకి సక్సెస్. జనరల్ గా మనం మాట్లాడుకుంటే ఓవరాల్ గా అంటే నీట్ బాగుందంటే జేఈ అసలు బాగుండదని కాదు, దాంట్లో హైలైట్ గురించి నేను మాట్లాడుతా ఉన్నా. అయితే అలాగే ఆకాష్ అనేది నీట్ కి చాలా బాగుంటుంది. నీట్ లాంగ్ టైం కోసం ఇక్కడ తీసుకోవచ్చు. ఎస్ ఇట్ ఈస్ గుడ్. ఇక్కడ ఒకటే విషయం ఏంటంటే ఆకాష్ లో నీట్ బాగుంటుంది, కానీ అన్ని బ్రాంచెస్ లో సూపర్ గా ఉంటుందని చెప్పలేం. అది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఎస్పెషల్లీ కూకట్పల్లి బ్రాంచ్ మనం చూసుకుంటే అక్కడ దానికి సంబంధించిన ఫ్యాకల్టీ ఎలా ఉన్నారో మనం తెలుసుకోవాలి. దాంతోపాటు ఫ్యాకల్టీ లిస్ట్ ఆ పర్టికులర్ బ్రాంచ్ నుంచి, ఎందుకంటే అదే కూకట్పల్లిలో వీళ్ళకి మల్టిపుల్ క్యాంపసెస్ ఉంటాయి. ఆ పర్టికులర్ క్యాంపస్లో ఫ్యాకల్టీ లిస్ట్ ఏంటి అండ్ దానికి సంబంధించి తర్వాత టెస్ట్ సిరీస్, డెఫినెట్లీ టెస్ట్ సిరీస్ అనేది బాగుంటుంది. అది ప్రాపర్గా కండక్ట్ చేస్తున్నారా లేదా. అక్కడ ఒకటే విషయం, టెస్ట్ సిరీస్ బాగుంది, కండక్ట్ చేస్తారు, కానీ ఆన్ టైంకి సిలబస్ కంప్లీట్ చేయకుండా ఇప్పుడు సిలబస్ ఒక షెడ్యూల్ ఇస్తారు, ఒక షెడ్యూల్ ఇచ్చి వీకెండ్లో దానికి సంబంధించిన ఎగ్జామ్ పెడుతున్నారు అనుకుందాం. ఒకవేళ సిలబస్ కవర్ కాకపోతే ఎగ్జామ్ పెట్టి ఉపయోగం ఉంది. సిలబస్ కవర్ కావాలి, ప్రాక్టీస్ కూడా చేయాలి, వీళ్ళు దాన్ని అర్థం చేసుకోవాలి, వాళ్ళు చదువుకోవాలి, నేర్చుకోవాలి, అప్పుడు ఎగ్జామ్ రాస్తే అంటే ఇది ఏదైతే నేర్చుకున్నారో ఆ వారంలో వీకెండ్లో ఎగ్జామ్ అనేది ఎంతవరకు నేర్చుకున్నారో దానికి ఎగ్జామ్ అనేది. ప్రాపర్గా వీక్ అంతా మనం క్లాసులు వినకుండా క్లాసులు సరిగ్గా కంప్లీట్ చేయకుండా కూర్చుంటే కరెక్ట్ కాదు. సో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆన్ టైంకి సిలబస్ కంప్లీట్ అవుతుందా లేదా విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇంకోటి ఫ్యాకల్టీ కూడా కొంతమంది అందరూ ప్రతి ఒక్క సబ్జెక్ట్ ఐఐటీఎన్సే వచ్చి టీచ్ చేయాలని లేదు. అట్లీస్ట్ కొంతమంది ఐఐటీ టీం ఉన్నారంటే ఆల్రెడీ దారి వెళ్ళి గమ్యం చేరుకున్నవాడికి వానికి నెక్స్ట్ ఏంటనేది వానికి ఈజీ అవుతుంది, అంతే కదా. అట్లా కాకుండా నేను ఒక ఇన్ఫర్మేషన్ కనుక్కొని వేరే ఇన్స్టిట్యూట్ ఫోన్ చేసిన. ఆ ఇన్స్టిట్యూట్ ఫోన్ చేస్తే మా దగ్గర ఐఐటి లేరు, కానీ చాలా మంది ఐఐటి తయారు చేసిన ఫ్యాకల్టీ ఉన్నారండి. ఇది లోకల్ ఫ్యాకల్టీ చాలా అద్భుతంగా అందంగా చెప్తా ఉన్నారు, లక్షలు తీసుకుంటున్నారు. మళ్ళీ తర్వాత ఫుడ్ క్వాలిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. బ్యాచ్ సైజ్ చాలా ఇంపార్టెంట్. లిమిటెడ్ బ్యాచ్ సైజ్ అంటే ఏంటంటే చెప్పే టీచర్ ఎవరైతే ఉన్నారో ఎవరు ఏం చేస్తున్నారో అందరూ వింటున్నారో లేదా, ప్లస్ పిల్లలు ఏమైనా డౌట్స్ అడగడానికి కూడా అవకాశం ఉంది. బ్యాచ్ సైజ్ ఎంత ఉంది, మినిమం 30 to 40 దాటకుండా చూసుకోవాలి. అండ్ ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు నీట్ లాంగ్ టర్మ్ అయితే 30 దాటకుండా ఉంటే బెటర్గా ఉంటుంది. అండ్ తర్వాత మెటీరియల్స్ ఉంటాయి. అయితే మనం జాయిన్ అయ్యేటప్పుడు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఆన్ టైంకి సిలబస్ కంప్లీట్ అవుతుందా లేదా, అండ్ ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది. అందరూ చెప్తారు అయిపోతుంది ఆన్ టైంకి సిలబస్ మేము కంప్లీట్ చేస్తాం, ఎన్ని టైం రిపీట్ అవుతుంది, ఎన్ని టైం పిల్లలు ప్రాక్టీస్ చేస్తారు, దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఫ్యాకల్టీ లిస్ట్ అండ్ దేర్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఇలా ఎలా ఉంటుందంటే ఒక దగ్గర ఎక్కడో ఆకాష్లో ర్యాంక్ వస్తే మొత్తం ఇండియా మొత్తం వేసుకుంటారు. అన్ని దగ్గర వచ్చినట్టు కాదు, పర్టికులర్ బ్రాంచ్ లో ఎన్ని ర్యాంక్స్ వచ్చాయని మనం తెలుసుకోవాలి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ క్లారిటీ తెలుసుకోవాలి. అండ్ టాప్ 5 లో కూకట్పల్లిలో ఉన్న టాప్ 5 నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ లో ఆకాశం ఉందంటే 100% టాప్ 5 లో ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం పర్టికులర్ బ్రాంచ్ కూకట్పల్లిలో క్యాంపస్ ఎలా ఉంది ఏంటి అనేది ఖచ్చితంగా ఆఫ్లైన్ లో మనం విజిట్ చేసి పిల్లల్ని అడిగి ఫీడ్బ్యాక్ తెలుసుకోవాలి, అక్కడ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ అడిగి. అండ్ తర్వాత డౌట్స్ క్లియర్. సేమ్ ఫ్యాకల్టీ అంటే మంచి ఫ్యాకల్టీ క్లాసులు చెప్తారు. తర్వాత కొంతమంది ఈ కార్పొరేట్ కాలేజీలో ఆకాష్ కాదు కానీ అదర్ కార్పొరేట్ కాలేజ్, కొన్ని కాలేజెస్ ఏం చేస్తాయి క్లాసులు చెప్పుకొని వెళ్ళిపోతారు. తర్వాత ఈ జేఎల్స్ అంటే జూనియర్ లెక్చరర్స్ అని వాళ్ళకి తూ అంటే తాతలు వాళ్ళని కూర్చోబెట్టి స్టడీ అవర్స్ లో వీళ్ళు డౌట్స్ అడిగినా కానీ ఇమీడియట్ గా క్లియర్ చేయగలిగే వాళ్ళు ఉంటే స్టడీ అవర్కి అర్థం పరమార్థం ఉంటుంది. అర్థం పరమార్థం లేకుండా కొన్ని కాలేజెస్ చేస్తూ ఉంటాయి. అలా ఆకాష్ చేయదని నేను అనుకుంటున్నాను. సేమ్ ఫ్యాకల్టీ క్లాస్ ఎవరైతే చెప్తున్నారో ఎక్స్పీరియన్స్ ఆర్ బెస్ట్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో డౌట్స్ క్లియరెన్స్ కి స్టడీ అవర్ కి ఆ ఫ్యాకల్టీ మీకు అందుబాటులో ఉంటున్నారు లేదు, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ డౌట్స్ క్లియరెన్స్. తర్వాత చూసుకుంటే ఫ్యాకల్టీ ఆర్ ఫ్రమ్ ఐఐటిఎన్సా కాదా అది కూడా మనం తెలుసుకోవాలి. అండ్ ఫుడ్ మెనూ అని చాలా ఇంపార్టెంట్. అప్పుడప్పుడు పేరెంట్స్ వెళ్ళి డబ్బులు కట్టడం ఒకటే కాదు, ఇన్స్పెక్షన్ చేయండి, వెళ్ళి ఫుడ్ ఎలా ఉంది ఏంది అని తెలుసుకోండి. అండ్ దాన్ని బట్టి పిల్లలు ఎలా ఉన్నారు ఏం తింటున్నారు, పిల్లలు కొంతమంది తెలియకపోవచ్చు, కొంతమంది బెదిరిస్తారు కూడా, ఆకాశంలో చేయరు అనుకుంటున్నాను నేను. సో అలా కాకుండా ఫుడ్ మెనూ క్వాలిటీ ఉందా లేదా, ఓవరాల్ గా ఇవన్నీ తెలుసుకొని మనం డెసిషన్ తీసుకోవచ్చు. అండ్ నీట్ లాంగ్ టర్మ్ కి డెఫినెట్లీ యూ కెన్ ఆప్ట్ ఫర్ ఆకాష్. టాప్ 5 లో ఒకటి, టాప్ 1 అని చెప్పను కానీ టాప్ 5 లో ఒకటి ఆకాష్. దీంతో పాటు అన్ అకాడమీ, తర్వాత ఎల్ఎన్, తర్వాత ర్యాంక్ రిజనెన్స్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సో ఈ 3 అయితే ఖచ్చితంగా నీట్ కి బాగుంటాయి నేను అనుకుంటా ఉన్నాను. ఆ తర్వాత రెసిడెన్స్ కూడా పర్వాలేదు, నీట్ కి బాగానే ఉంటుంది. యూ కెన్ చెక్ ఇట్ అవుట్. ఇవన్నీ కూడా క్రాస్ వెరిఫై చేసుకొని ఇన్ఫర్మేషన్ తెలుసుకొని రైట్ డెసిషన్ తీసుకోండి. డోంట్ వేస్ట్ యూర్ టైం. ఎంబీబీఎస్ సీట్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి ఒక టైంలో. అండ్ ఇంకోటి రియాలిటీ తెలుసుకోండి, ఎంబీబీఎస్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఏంటి, సో దానికి మీరు ఎంత టైం పెట్టచ్చు, నీట్ లాంగ్ టర్మ్ తీసుకుని వర్త అదర్ ఆప్షన్స్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్ కూడా ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.